దక్షిణాది స్టార్ హీరో దళపతి విజయ్ దళపతి, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఓ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. అదే మూవీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఆ సినిమా పేరు లియో. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. విజయ్ దళపతి, త్రిష ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. త్రిష కృష్ణంతో విజయ్ కెమిస్ట్రీ, సినిమా ఉత్కంఠభరితమైన కథ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. హై ఆక్టేన్ యాక్షన్, మైండ్ వైట్ క్లైమాక్స్ మరింత ఆసక్తిని కలిగిస్తుంది. విజయ్ హీరోగా నటించిన లియో కేవలం యాక్షన్ సినిమా కాదు, మర్చిపోలేని భావోద్వేగాలు, ఉత్కంఠల మిశ్రమ చిత్రం. ఈ సినిమా ప్రశాంతమైన పట్టణంలో ప్రారంభమవుతుంది. అక్కడ పార్థిబన్ తన భార్య పిల్లలతో కలిసి ఒక కేఫ్ నడుపుతాడు. కానీ కొంతమంది గ్యాంగ్స్టర్స్ అతనిపై దాడి చేసి అతన్ని లియో దాస్ గా భావిస్తారు. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. పార్థిబన్ నిజంగా లియోనా అనేది సినిమా. లియో సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని క్లైమాక్స్. లోకేష్ సినిమా యూనివర్స్ తో భాగమే. క్లైమాక్స్ లోని శక్తివంతమైన ట్విస్ట్ సినిమా కథను పూర్తి చేయడమే ఈ సినిమా కథ. ఇందులో సంజయ్ దత్, అర్జున్ సర్జా విలన్లుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా 2023లో విడుదలై IMDbలో 7.2 రేటింగ్ ను పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.